నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. టీడీపీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో కమిటీలను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. జాతీయ పార్టీతో పాటు ఏపీ, తెలంగాణ పార్టీలకు కమిటీలను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించారు. రైతు సంక్షేమానికి 14,200 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. విజయవాడలో రైతు కోసం చంద్రన్న కార్యక్రమం ముగింపులో మంత్రి పాల్గొన్నారు. విశాఖ జిల్లా రావికవితం మండలం ఎల్ఎన్పురం వద్ద గంజాయి వ్యాపారుల మధ్య ఘర్షణ ఏర్పడింది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరికొంతమంది గాయాల పాలయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి దైవ సమాధి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీఠాధిపతిగా 6 దశాబ్దాల పాటు స్వామీజీ చేసిన సేవలు, ఆయన జ్ఞాపకాలను తలుచుకుని స్థానికులు ఆవేదనకు లోనయ్యారు.